ప్రార్థనలో అంతర్గత శత్రువుల్ని దాటుకోవడమే ముఖ్యం. ఈరోజు భక్తి పేరిట మనం ముక్తిని సాధించలేకపోతున్నాం. ఈ అంతర్గత శత్రువులను అరిషడ్ వర్గాలు అన్నారు. షట్ అంటే 6 అని అర్థం. ఈ 6 నువ్వు దాటలేకపోతే నీ భక్తి శూన్యం, నీకు మోక్షం రాదు. ఇది ఖచ్చితం. ఎందుకంటే ఈ 6 నువ్వు గమనించాలి. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరం, ఇవన్నీ నా బైబిల్లో ఉన్నాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ అరిషడ్ వర్గాల్ని దాటలేని పాస్టర్ అవని, పీఠాధిపతి అవని, స్వామీజీ అవని, పూజారి అవని, భక్తుడవని, విశ్వాస అవని, శుద్ధ శూన్యం. ఈరోజు నీ భక్తి నీకేం నేర్పిస్తుంది మిత్రమా? ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు? ఎంతమందికి అర్థమవుతుంది మీరు చేసే భక్తి? అందుకని అంటున్నాను, ఈ 6 నువ్వు దాటలేకపోతే 6 వర్ణించే సమయం కూడా లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను ప్రియులారా, అందులో మొదటిది కామం. కామము అంటే సెక్స్ అని అర్థమే కాదు. కోరికలు, ఇష్టాలు ఎన్ని పెరిగిపోతున్నాయండి ఈరోజు. ఇవన్నీ ఎక్కడివి? ఎందుకు ఇంత కోరికలు మనకి? ఎందుకు ఇంత ఆధిక్యత కోరుకుంటున్నావు నువ్వు? నేను మళ్ళీ చెప్తున్నానండి, ఈరోజు ఆ కామము మనలోంచి పోవాలి. నేను అంటున్నాను, ఒక సేవకుడిగా చక్కగా నన్ను ఆహ్వానించారు, ఆసనం వేశారు, పిలిచారు, మైక్ ఇచ్చారు. ఇది పద్ధతి. అలా రాకూడదు. ఆ దైవజనుడు ఎక్కడో అక్కడ ఉండగానే ఎక్కడి నుంచి కన్వీనర్ గారు పిలవాలి. మన మధ్యకు అంతర్జాతీయ ప్రసంగికులు రెవరెండ్ బిషప్ డాక్టర్ లాజరస్ గారు వస్తున్నారు, అందరూ చప్పట్లు కొట్టండి అంటే కొట్టేస్తారు మీరు. ఈ వాయిద్యకారులు తిన్నగా ఉండరు, ఒక పెద్ద మ్యూజిక్ ఇస్తారు. ఇప్పుడు ఈయన వస్తుంటే ఈ మెట్లు పక్కన చిన్న చిన్న పిల్లల్ని పెట్టించి పువ్వులు జల్లుతారు. అప్పుడు మనోడు చూడాలా ఆ పువ్వులన్నీ దులుపుకుంటూ, నేనేమైనా సెలబ్రిటీనా, లేక నేనేమన్నా అల్లు అర్జునా? సేవ చేయడానికి వచ్చాం. ఇదంతా పోవాలండి. ఈ దౌర్భాగ్యం పోతే తప్ప. గౌరవించండి, సన్మానించండి. సన్మానం అంటే కూర్చొని సాల్వ కూడా కాదు నేనేది. రెస్పెక్ట్ దెమ్, బట్ డో నాట్ బూస్ట్ దెమ్. ఇదంతా బైబిల్లో లేదు. అందుకనే నేను అంటున్నాను, ఈ కామం ఎక్కడిది? ఖండించాలండి. ఖచ్చితమైనటువంటి పరిశుద్ధాత్మ వసుడైనటువంటి ఆత్మావలోకనం చేసుకున్నటువంటి సేవకుడు నాకు ఇలాంటివన్నీ వద్దండి, ఆ పాటికి నేను వస్తాను, శుభ్రంగా వాక్యం అందిస్తాను, దీవెనలు ఇస్తాను, అవకాశాన్ని బట్టి అందరికీ ప్రార్థన చేసి వెళ్తాను, దట్స్ ఎనఫ్. అందుకని ఓపెన్గా అంటున్నాను నేను, ఈ కామం ఎక్కడిది? రెండవది క్రోధం. అసలు భక్తిలో కోపం ఏమిటండి? హలో, భక్తికి కోపానికి ఎక్కడైనా సంబంధం ఉంటుందా? భక్తి చేస్తున్న వాళ్ళు కోపపడమని ఏ శాస్త్రం చెప్పింది? ఈ బైబిల్ ఎక్కడ చెప్పింది? కానీ ఈరోజు దౌర్భాగ్యం, కోపం పెరిగిపోయిందండి. నా చిన్నప్పుడు అందాల రాముడు అని ఒక సినిమా వచ్చింది. రాజమండ్రి దగ్గర నుంచి భద్రాచలం వరకు పంటి మీదే తీసేశారు ఆ సినిమా. అందులో ఒక పాటలోని ఒక భావం చెప్తున్నాను మీకు. పులిని చూసి పులి ఎన్నడు బెదరదు, మేక వస్తే మేక ఎన్నడు అదరదు, మాయలోకమ దేవుడాని మనిషి మనిషికి కుదరదు. ఎందుకో తెలుసా? ఉన్నది పోతున్నదన్న బెదురుతో, అనుకున్నది రాదేమోనన్న అదురుతో, కొట్టుకుంటూ తిట్టుకుంటూ కొండలెక్కే వారము, నీ అండజేరే వారము. నేను పాడుతున్నప్పుడు చాలామందికి తెలిసి వస్తుంది, అసలు కొట్టుకుంటూ తిట్టుకుంటూ భక్తి చేయమని ఎవరు చెప్పారు? ఈరోజు కొట్టుకోవాల్సిన అవసరం ఏముందండి భక్తి పేరిట? అంటే నీకు భక్తి అర్థం అవ్వలేదు కనుకే విచ్చలవిడితనం పెరిగిపోతుంది, విద్వేషాలు పెరిగిపోతున్నాయి, వైషమ్యాలు పెరిగిపోతున్నాయి. ఎందుకు కొట్టుకోవాలి చెప్పండి భక్తిలో? నేను ఓపెన్గానే మాట్లాడుతున్నాను. మా కాకినాడలో చెప్పులు కొట్లన్నీ వరుసగా ఉంటాయి. ఏ చెప్పులు కొట్టువాడు మరొక చెప్పులు కొట్టువాడి మీదకు వెళ్ళి పేడ నీళ్లు జల్లడం కానీ, వాడి సరుకు తగలబెట్టడం కానీ
ఆ ఓనర్ని తీసుకొచ్చి కొట్టడం కానీ చేయడు. రాజమండ్రి అనే ప్రాంతంలో తాడితోట అనే ప్రాంతం ఉంటుంది. అక్కడ అన్ని బట్టల కొట్లే. ఆ బట్టల కొట్లు ఎవడు ఎవరిని కొట్టుకోడు, తిట్టుకోడు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఇంకో గవర్నమెంట్ ఎంప్లాయీని వెళ్ళి కొట్టాడండి. ఒక కార్లు అమ్ముకునేవాడు ఇంకో కార్ల షాప్ దగ్గరికి వెళ్ళి వాడిని ఏమీ చేయడు. ఎక్కడిది గొడవంతా? ఎక్కడ జరుగుతుంది కొట్లాట్లు? ఎక్కడ జరుగుతుంది ఈ యొక్క గొడవలు? భక్తిలోనే. అవునా కాదా? ఎందుకు జరగాలి అని అడుగుతున్నాను నేను. నువ్వు క్రోధాన్ని జయించలేవు, నువ్వు భక్తి చేస్తున్నానంటే నేను ఎలా నమ్మాలి? ఆయన నన్ను అడిగాడండి, వాక్యం వింటున్నాడు ఇలాగే. ఇంకా జనం ఉన్నారు, చాలా పెద్ద సభ అది. ఉన్నట్టుండి అతను అక్కడ నిలబడి, నేను వాక్యం చెప్తుండగా లుంగి కట్టుకొని నిలబడి ఆయన అంటున్నాడు, నువ్వు బలిమాడుతున్నావులే అన్నాడండి. పోలే నీకు అర్థమవుతుంది కదా అన్నాను నేను. వెంటనే అతను అంటున్నాడు, నేను ఒక మాట అనమంటాను, అనగలవా అన్నాడు. ఏమంటావు ఏమిటన్నాను. నువ్వు అనగలవా ముందు చెప్పు అంటున్నాడు. సరే చెప్పు, ఏమనమంటావు అన్నాను. జై శ్రీరామను. ఇప్పుడు ఇది ఒక పెద్ద జోక్ అయిపోయింది. అసలు భక్తిలో ఇది ఎక్కడుందో నాకు అర్థం అవట్లే. వెంటనే వాడితో అన్నాను, అలా అనాలంటావా? నేను చెప్పానుగా నువ్వు అనలేవని అన్నాడు. అప్పుడు అన్నాను, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే రామనామవరాననే ఓం నమ ఇతి అంటుంటే అది అంత పొడుగు చెప్పేస్తున్నాను. నీకు అదే తెలుసు, నాకు ఇది కూడా తెలుసు. ఈరోజు నేను అంటున్నాను, అదే రామనామాన్ని పట్టుకొని పాస్టర్లు చొక్కాలు పట్టుకొని కొట్టట్లేదా? శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచి అని అప్పట్లో పాట. తాగరా శ్రీరామ నామామృతం, ఆ నామమే దాటించు నిన్ను భవసాగరం అని పాట ఇప్పుడు. మరి ఆ పేరు పెట్టుకొని కొడుతుంటే ఎవరు సంకలు గుద్దుకొని సంబరపడి సంతోషిస్తారో చెప్పండి. ఆమె రైట్ ఆర్ రాంగ్? నేను ఈరోజు మళ్ళీ అంటున్నాను, ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్రదేవత అని శాస్త్రం చెప్పిందండి. ఎక్కడ స్త్రీ గౌరవించబడుతుందో పూజింపబడుతుందో దేవదూతలు అక్కడ ఉంటారనేది మన శాస్త్రం. అలాంటి స్త్రీని నగ్నంగా చేసి ఊరేగిస్తూ ఆ నామనామం చెప్పి కొడతావా? అసలు ఎక్కడొచ్చింది ఈ సంస్కృతి? నువ్వు భక్తి చేస్తున్నావు కానీ ముక్తి సాధించలేని స్థితిలో ఉన్నావు. ఎందుకంటే దీని గురించి ఎవరు చెప్పట్లే, దీని గురించి చెప్పట్లేదు. మీరు యేసుప్రభుని నమ్ముకొని మీకు మేళ్ళు వచ్చేస్తాయి, మిద్దులు వచ్చేస్తాయి, పెళ్ళిళ్ళు అయిపోతాయి, పిల్లలు పుట్టేస్తారు, అప్పులు తీరిపోతాయి, ఆరోగ్యాలు బాగుపడిపోతాయి. అసలు ఏంటి మాటలు? ప్రభువుని నమ్ముకుంటే నీ ఆత్మకు శుద్ధి దొరుకుద్దని చెప్పగలరా? అసలు ప్రభువు రావడంలోని ఆంతర్యం ఏంటో చెప్పగలరా? ఈరోజు నేను ఓపెన్గా అంటున్నాను, ఈ క్రోధాన్ని దాటలేని నీ భక్తి ఎందుకు? లోభం ఎంత ఉన్నా లేదని చెప్పుకోవడమే. మోహం, విపరీతమైన వ్యామోహం పెరిగిపోయిందండి. మదం, మాకెవడూ చెప్పక్కర్లేదు, మేము బైబిల్ ఒక 40 సార్లు చదివేశాం, నేనే పెద్ద వక్తని, నేనే పెద్ద పాస్టర్ని. ఎక్కడిది మదం? యేసుక్రీస్తుకు లేదే ఇవన్నీ. యేసుక్రీస్తు వారు ఎక్కడ ప్రదర్శించలేదే. మరి ఈ మదం ఏమిటి నీకు? మత్సరం. మనకంటే ఒకడు బాగుపడుతుంటే నువ్వు తట్టుకోలేని తనం ఏంటి? ఇదిగో ఇక్కడున్నారు సేవకులు, ఆ సేవకుల్లో ఎవరో ఒకరు సేవ పెరిగింది, బాగుంది, పరిచర్య ధర్మం జరిగించడానికి ఒక కారు కొనుక్కున్నాడు అనుకోండి, సంతోషించాలా? లేకపోతే ఎవడు మీరు నెత్తిమించి ఎట్టాడో కారు కొన్నాడు? ఏం మాటలు అవి? ఈరోజు ఇవన్నీ దాటలేని ఈ మనిషి మోక్షానికి ఎలా వెళ్తావు? ఇవన్నీ దాటుకోలేకపోతే నీ ఆత్మకి శుద్ధి ఎక్కడ దొరుకుతుంది? ఆత్మశుద్ధి లేని ఆచారమది ఏలా, భాండ శుద్ధి లేని పాకమదేలా, చిత్తశుద్ధి లేని భక్తి పూజలేలా. అభిరాముడు వేమనికి మంచి మిత్రుడు. ఒరే అభిరామ విను అని చెప్తున్నాడండి ఈ మాటలు. ఈరోజు నీ ఆత్మకు శుద్ధి ఉందా మిత్రమా? నీ ఆత్మను శుద్ధి చేయడానికి దేవుడు చేసిన పెద్ద ప్రణాళికే యేసుక్రీస్తు. అది అర్థం చేసుకోవాలి మీరు. నీ ఆత్మకి ఈరోజు శుద్ధి చెరిగించడానికే. అందుకనే స్పష్టంగా అంటున్నాను నేను, ఈరోజు నీ ఆత్మకు శుద్ధి లేకుండా నువ్వు ఏదో ఒకటి చెప్పి నేను భక్తి పేరిటి ఇది చేస్తున్నాను అది చేస్తున్నాను అని చెప్పితే ఏం ప్రయోజనం లేదు.
అందుకనే ఓపెన్గా అంటున్న మాటలు ఇవి. నీ ఆత్మకు పట్టిన పాప చీడ తొలగించి పవిత్రాత్మగా చేయడానికి, పవిత్రాత్మగా చేసి దాన్ని పరమాత్మ దగ్గరికి చేర్చడానికి మార్గమై వచ్చాడు యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని అంటున్నాను, మత మార్పిడి వ్యవస్థ క్రైస్తవ్యంలో ఎక్కడా లేదు. 66 పుస్తకాలు ఉన్నటువంటి ఈ బైబిల్లో మత మార్పిడి అన్న మాటే చూపించలేరు. భారతదేశానికి ప్రామాణికమైనటువంటి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, వేదాల్లోంచి వచ్చిన ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం, పురాణాలు, బ్రాహ్మణాలు, స్మృతులు, మించి ఉపనిషత్తులు, ఉత్కృష్ట గ్రంథాలుగా భావించబడుతున్న రామాయణ, మహాభారత, భాగవత, భగవద్గీతలు, ఇంత వాంగ్మయంలో మత మార్పిడన్న మాటేలే. ఇది మనుషులు కల్పించిన ఒక పద ప్రయోగం అండి. ఎందుకంటే మనం ఇలా కొట్టుకు చేస్తున్నాం భక్తి పేరిట? కొంచెం ఆలోచన చేయండి. ఎవరి ఆత్మకు వాళ్ళకి భక్తిని స్వేచ్ఛ ఇచ్చాడు దేవుడు. అందుకనే నేను ఎవరిని ఏమి అన్ను, ఎవరన్నా అంటే వాళ్ళకి వివరం చెప్తాను, వాళ్ళతో గొడవలు కూడా పడను. ఎందుకంటే ఎప్పుడైపోతుందో తెలియదండి ఈ జీవితం. ఒక అమ్మాయి బస్సులో వెళుతోంది. ఒక స్టాప్ దగ్గరికి వచ్చేసరికి ఒక ముసలావిడ ఎక్కి ఆవిడ లగేజ్ అంతా ఇష్టం వచ్చినట్లుగా ఆవిడిగా పాడేసి, ఆయాసపడిపోయి పిల్ల మీద కూడా వేసేసి చాలా హడావిడి చేసేసింది. ఆ వెనకాల ఉన్న ప్యాసింజర్లు అందరూ చూస్తున్నారు. అమ్మా, ఆవిడ అలా చేస్తుంటే మాకు ఇక్కడ మండిపోతుంది, నువ్వు ఆవిడ ఒక్క మాట కూడా అనవేంటి అని ఆ అమ్మాయితో అంటే, ఆ అమ్మాయి ఎంత అద్భుతంగా చెప్పిందంటే, నా భూతో నా భవిష్యత్ అన్నట్టు ఉందండి ఆ మాట. ఏమంటుందో తెలుసా అండి? నెక్స్ట్ స్టాప్లో నేను దిగిపోతాను. ఏంటండి? నెక్స్ట్ స్టాప్లో నేను దిగిపోతాను, ఈ లోపల ఈవిడితో నాకు గొడవ అవసరమా అందండి. దేవుని స్తోత్రం చెప్పండి. రేపేమి సంభవించునో మీరు ఎరగరు. మీ జీవమే పాటిది, అది కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిదే. కనుక ప్రభువు చిత్తమైతే బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు, అట్టి అతిశయమంతయు చెడ్డది కాబట్టి మేలైనది ధర్మమైనది చెయ్య ఎరిగి ఉండియు అలా చెయ్యని వానికి పాపం. ఇది నా బైబిల్ చెప్పింది. శిక్ష ఉంది అని చెప్పడంలో తప్పు లేదండి. ఆయన ఎవడికి బైబిల్ చదవడం రాదు. ఆయన ఏమంటాడో తెలుసా అండి? నమ్మిన వాళ్ళకి రక్షణ, నమ్మకపోతే శిక్షట. ఈడేం దేవుడు అంటున్నాడు. శిక్ష ఉందని చెప్పడంలో తప్పే ఉందండి. తల్లి తండ్రి ఏమంటారు తెలుసా? రే, పరీక్షల్లో మంచి మార్కులు రాకపోతే వీపు వాయి అంటే తల్లిదండ్రులు ఇప్పుడు అన్యాయస్తులా? స్కూల్లో క్లాస్ టీచర్ అంటది, మంచి మార్కులు రాకపోతే బెత్తమిచ్చి కొట్టేస్తానంటే నీకు శిక్ష ఉంది అని ఒక మాట చెప్పడంలో నీకు అవేర్నెస్ అండి. తీసుకెళ్ళి జైల్లో పాడేస్తున్నారు. జైల్లో పాడేసినప్పుడు ఏమంటారు తెలుసా? వాడికి జైలు శిక్ష అన్నారండి. ఎందుకు శిక్ష వేస్తారు? అక్కడ వాడి అహమంతా చంపి వాడి చేత పనులన్నీ చేయించి, నేను ఇంత పోటుగాడిని, నేను ఇంత వాడిని కాదు, మామూలు స్థాయిలో ఒక సామాన్యమైన వ్యక్తిని అని చెప్పడానికే. అప్పుడు వాడు కానీ మారాడు అనుకోండి, వాడి శిక్షాకాలం కూడా తగ్గించి బయటికి పంపేస్తారు. అవునా కాదా? అంటే శిక్ష అన్న మాట నువ్వు తప్పుగా చెప్తున్నావు మిత్రమా. దేవుడు ఎందుకు చెప్పాడంటే, నీ శాస్త్రంలో కూడా ఉంది నరకం. ఆ నరకం ఉందని ఎందుకు ప్రస్తావించాడు భగవంతుడు? అదే శిక్ష. అది లేకుండా ఏ శాస్త్రం లేదు, ఏ గ్రంథము లేదు కదా. అది ఎందులోకి వెళ్ళినా ఎనీ రిలీజియస్ మ్యాటర్స్ ఇఫ్ యు రీడ్, ఎవ్రీవన్ సేస్ అబౌట్ దీస్ టూ పార్ట్స్, హెల్ అండ్ హెవెన్. రెండు ఉన్నాయి. ఆ హెల్ ఎందుకు? ఆ నరకం ఎందుకు? నిన్ను బాగు చేసి ఆ నరకానికి వెళ్లకుండా తీర్పు నుంచి నిన్ను తప్పించి పరమాత్మ దగ్గరికి చేర్చడానికి అది ఉందిరా అబ్బాయి అని చెప్తున్నారు. అది ఎవరు చెప్పట్లేదు చెప్పండి. అందుకనే స్పష్టంగా మాట్లాడుతున్నాను నేను. ఈరోజు నీ ఆత్మను గురించి కొంత ఆలోచన చేయి మిత్రమా. నీ ఆత్మకు పట్టిన పాప చీడ తొలగించి పవిత్రాత్మగా చేయడానికే దేవుడు సంకల్పించినటువంటి మార్గమే యేసుక్రీస్తు. ఆదాము అవ్వలను దేవుడు చేసినప్పుడు చక్కగా చెప్పాడు, ఈరోజు ఈ వృక్షఫలం తినండిరా మీరు, ఇదిగో ఇది అప్పుడే తినకండి, నేను మీకు పెడతాను అన్నాడు. దేవుడు నీ కోసం నా కోసమే చేశాడు. వీరు రోజు ఈ వృక్షఫలం తింటున్నారు. విచిత్రం ఏమిటంటే దాని వైపు కూడా కనుదృష్టి పెట్టకుండా, ఎందుకని
భగవంతుడు వద్దన్నాడు గనక ఆయన పెట్టినప్పుడే తిందామనే దృష్టితో చక్కగా వెళ్ళిపోతున్నారు. ఈరోజు మీరు కూడా చక్కగా వింటున్నారు వాక్యం. మంచిగా ఉంది మీ భక్తి తత్వం. పాడు చేయడానికి ఎవడో ఒకడు వస్తాడండి. ప్లీజ్, అప్పుడు కూడా ఆదామవ్వలను పాడు చేయడానికే వచ్చాడు అపవాది. ఈరోజు కూడా నీ భక్తిని పాడు చేయడానికే వస్తారు అన్యులు. నిన్ను ఒకవేళ భయపెట్టేనా భక్తి మార్చేయాలి, లేదా నీకు ఇదంతా తప్పని చెప్పి మార్చేయాలి. ఇలాంటి ఆలోచనతోనే వాళ్ళు ఉన్నారు. నేను ఓపెన్గానే చెప్తున్నాను. నేను ఒక కుర్రాడు మంచి వ్యాపారం మొదలు పెట్టుకున్నాడు. వాళ్ళ నాన్నగారిని అడిగాడు, నాన్న కొంచెం డబ్బులు ఇస్తే వ్యాపారం చేసుకుంటానని. వాళ్ళ నాన్నగారు కూడా ఇచ్చారు. వెంటనే వాడు ఒక మంచి స్టాల్ పెట్టుకొని ఒక బోర్డు పెట్టుకున్నాడు. ఇచ్చట తాజా చేపలు అమ్మబడును అని మంచి ఫిష్ అమ్ముతున్నాడు. బాగున్నాడు వాడు. విచిత్రం ఏమిటంటే అక్కడ వాడు బాగున్నాడు, వింటున్న మీరు బాగున్నారు. చెప్పాను కదండి, ఎవడో ఒకడు వస్తాడని ఒకడు వచ్చాడు. ఎరా వ్యాపారం ఎలాగుందన్నాడు. బ్రహ్మాండంగా ఉందిరా, నాన్న డబ్బులు నాన్నకి ఇచ్చేసాను, ఇప్పుడు నేనే ఇల్లంతా పోషిస్తున్నానని గొప్పగా చెప్పుకున్నాడు. అప్పుడు వీడంటున్నాడు, మరి కొంచెం అక్కడికి వెళ్ళి ఒక అరకిలో మట్టగిడసలో ఓ 2 కిలోలు కొరమేళ్ళు తెచ్చిపెట్టన్నాడు. వెంటనే వీడన్నాడు, అదేమిటి అక్కడికి వెళ్ళమంటావు, నేను ఇక్కడ అమ్ముకుంటుంటే అన్నాడు. అప్పుడు అంటున్నాడు, మరి ఇక్కడ అమ్ముకుంటూ మళ్ళీ బోర్డులో ఎచ్చట అని పెట్టాలి ఎట్రా అన్నాడు. అవును కదా అని ఎచ్చట కొట్టేశాడు. తాజా చేపలు అమ్మబడును మిగిలింది. నేను మళ్ళీ చెప్తున్నాను, నీ భక్తిని ఎలా నిర్వీర్యం చేస్తారంటే ఈ లోకస్తులు ఇలాంటి మాటలే చెప్తారు. నువ్వు మతం మారిపోయావు అంటాడు, ఇది మన దేవుడు కాదంటాడు, ఇది విదేశాలకు చెందిన దేవుడు అంటాడు, ఇది కులం తక్కువ వాళ్ళ దేవుడు అంటాడు, మన దేవుడు ఎవడో చెప్పడు. ఇది బాధ. ఇంకొకడెవడో వచ్చాడు, వాడు అంటున్నాడు, రే ఎలాగుంది వ్యాపారం అన్నాడు. బ్రహ్మాండంగా ఉందిరా, ఇల్లంతా నేనే చూసుకుంటున్నాను, నాన్నగారు పెట్టుబడి ఇచ్చేశాను అని ఆనందంగా చెప్పుకుంటుంటే ఈడంటున్నాడు, ఒరే కుళ్ళిపోయినటువంటి మట్టగిడసలు ఒక 2 కిలోలు, చచ్చిపోయిన కొరమేలు ఒక 2 కిలోలు అన్నాడు. అదేట్రా కుళ్ళిపోయినాయి చచ్చిపోయినాయి అంటావు, అన్నీ నేను తాజాగా అమ్ముతుంటే అన్నాడు. మరి తాజాగా అమ్ముతూ మళ్ళీ తాజా అని పెట్టాలేట్రా అన్నాడు. అవును కదా అని తాజా కొట్టేశాడు. అక్కడ మిగిలింది ఏమిటి? చేపల అమ్మబడిన మిగిలింది. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు అందరూ చక్కగా వింటున్నారు. వాడు బాగున్నాడు, మీరు బాగున్నారు. మిమ్మల్ని పాడు చేయడానికి ఎవరు వస్తుంటారంటే, మీ భక్తిని పాడు చేయడానికో మీ విశ్వాసాన్ని పాడు చేయడానికో. దీంట్లో అన్యాయం ఏమిటంటే మా పాస్టర్లు కూడా ఇందులో ఉంటారు. వాళ్ళు వస్తారు, ఇక్కడే ఉందమ్మా ఈ చర్చిలో, ఆ డానియల్ అలా నిలబడి చెప్తుంటాడు అంతే, మా చర్చికి రా టచ్ అంటాడు మా పాస్టరు. ఏమిటి విచిత్రాలు? నిన్ను కూడా భక్తి చేయనివ్వరండి. మా సంఘానికి వచ్చాయి, అద్భుతాలు జరిగిపోతున్నాయి, పిల్లలు పుట్టేస్తున్నారు. అదేమన్నా ప్రసూతి కేంద్రమా, మందిరమా? ఈరోజు చాలా 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 బాధాకర విషయాలు ఇవన్నీ. వాడి వ్యాపారం బాగుంది, వాడు బాగున్నాడు, మీరు బాగున్నారు. ఇంకొకటి ఎవడో వచ్చాడండి, వాడు అంటున్నాడు, రేయ్ ఎలా ఉంది వ్యాపారం అన్నాడు. బ్రహ్మాండంగా ఉందిరా అన్నాడు. వెంటనే అంటున్నాడు, ఒక 1/2 కిలో మటన్ కొట్టు, ఒక 2 కిలోలు చికెన్ ఇవ్వరా అన్నాడు. వెంటనే అన్నాడు, అదేంటిరా మటను చికెన్ అంటావు, నేనేమమ్ముతున్నాను చెప్పండి, చేపలు అమ్ముతున్నాను కదరా అని. మరి చేపలు అమ్ముతూ మళ్ళీ చేపలు అమ్మబడి అని బోర్డు ఎట్టాలేటరా అన్నాడు. అవును కదా అని అది కొట్టేశాడు. ఇప్పుడు అక్కడ ఏముంది? ఒన్ను మిల్లే. పాత కస్టమర్లు బోర్డు తీసేస్తే వీడే లేడనుకొని మానేశారు, కొత్త వాళ్ళకి బోర్డే లేదు కనుక మొత్తం రావడం మానేశారు. వాడి వ్యాపారం ఏమైంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, మిమ్మల్ని భక్తి చేయనివ్వట్లేదు ఈ లోకం. సర్వసత్యములోనికి నడిపించగలిగే పరిశుద్ధాత్మనికి మిమ్మల్ని అప్పగించుకోలేకపోతున్నారు మీరు. అందుకనే ఈరోజు స్పష్టంగా అంటున్నాను, నేను నీ ఆత్మను గురించి ఆలోచించి, ఈ లోక సంబంధమైన సౌకర్యాలన్నీ కూడా మన అవసరతలండి. మేము కారులో వచ్చాం, నాతో పాస్టర్ గారు అన్నారు, లాజరస్ గారు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు అన్నాడు. అలా చెప్పగలరు అన్నాను. అదిగో దేవుడు కారు ఇచ్చాడుగా అన్నాడు. ఆయన దృష్టికి కారు ఆశీర్వాదం. నేను అన్నాను, నిజంగా కారు ఆశీర్వాదం అయితే నిన్న రాత్రి మీటింగ్ల నుంచి వెళ్తుంటే ఆశీర్వాదానికి ప్యాచీ పడిపోయాను. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇవన్నీ అవసరతలండి. మేము కాకినాడ నుంచి తాడేపల్లి నుంచి గుంటూరు నుంచి ఇక్కడికి రావడానికి అదొక అవకాశం మాకు. ఇప్పుడు తిరిగి నేను కాకినాడ వెళ్ళాలి, అది వెళ్ళడానికి మార్గంలో సహాయపడే అవసరం.
ఇళ్ళు నీ అవసరం, మందిరాలు నీ అవసరం. అవసరతలను తీసుకెళ్ళి ఆశీర్వాదం అంటే ఎలాగా? ప్రతిదీ ఆశీర్వాదం అయిపోతే అసలు నిజమైన ఆశీర్వాదాలు ఏంటి? ఆత్మీయంగా నువ్వు పొందవలసిన ఆశీర్వాదాలు ఏంటి? అందుకనే చెప్తున్నాను నేను, ఈరోజు నీ ఆత్మ సంగతి ఏంటో ఆలోచన చేసుకో. దేవుని యొక్క మాటలే మీతో అందిస్తున్నాను నేను. మనందరిలోనూ దేవుడు ఉన్నాడనేది సత్యం తెలుసుకో. ఉపనిషత్తుల్లో కొన్నిటిని ప్రామాణికంగా తీసుకున్నారు. అందులో మైత్రియోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఏమని చెప్తుందంటే, దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవో సనాతన. నీ దేహమే దేవుని ఆలయం, లోపలున్న జీవుడే దేవుడై ఉన్నాడని చెప్పింది. నా బైబిల్ కూడా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట ఉంది, మీ శరీరములే నా ఆలయములే ఉన్నవనియు, నా ఆత్మ దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియు మీరు ఎరుగరా. ఎవడైనను ఈ శరీరాన్ని పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తా. అందుకే మనిషి పాడైపోయాడు. ఇక్కడ ఉన్న అందరిలోనూ ఆత్మ ఉంటే అందరూ ఆత్మ సంబంధులమేగా. ఈరోజు ఎందుకు నమస్కరించుకోలేకపోతున్నాం? మతం పేరిట, కులం పేరిట, భక్తి పేరిట కొట్టుకు చస్తున్నాం. దీనికి అంతటికీ కారణం భక్తిని గురించిన సరైన అవగాహన లేదు. భక్తిని ఆశ్రయించిన ఈ దీనమానవుడు ముక్తి పొందాలని, ముక్తి సాధించినటువంటి వాడు తన ఆత్మను శుద్ధి చేసుకొని పరమాత్మ దగ్గరికి చేరాలనే సత్యం అర్థం అవ్వట్లా. ఏదైనా అడిగితే ఎక్కువ మాడగా, మా మతం ఏంటో తెలుసా, మా కులం ఏంటో తెలుసా, అసలు నీ బొందేంటో తెలుసా? బొందంటే ఈ శరీరం అండి. ఈ శరీరంలో ఏం జరుగుతుందో నీకు తెలియదు. రోజుకి నీ వెంట్రుకలు ఎన్ని ఊడిపోతున్నాయో నీకు తెలియదు. అని ఒక విచిత్రం చెప్పనా, నీ ఊడిపోతున్న వెంట్రుకల లెక్క తెలిసిన వాడే దేవుడు. నా గడ్డం ఎందుకు నేర్చిపోయిందో నాకు తెలియదు. సాయంత్రం దాకా బాగానే ఉన్నాడండి, ఉన్నట్టుండి వేడెక్కింది శరీరం. హాస్పిటల్కి తీసుకెళ్తే జ్వరం అన్నారు, టెస్టులు చేస్తే డెంగ్యూ అన్నారు. తీరా చూస్తే ప్లేట్లెట్లు పడిపోయాటండి. ఏ ప్లేట్లు? స్టీల్వా, ఎత్తడివా? నీ శరీరం అనేది రక్తం ఉందని, ఆ రక్తంలో ప్లేట్లెట్స్ ఉంటాయని దాని కౌంట్ పడిపోతే నువ్వు చచ్చిపోతావని నీకు తెలుసా? ఇవేమీ తెలియవు కానీ ఎక్కువ మాడగా, మా మతం ఏంటో తెలుసా, మా కులం ఏంటో తెలుసా, అసలు నీ శరీరం ఏంటి మిత్రమా? పెళ్ళైన కొత్తలో ఒత్తైన జుట్టేసుకొని బ్రహ్మాండంగా ఉన్నావు, ఇప్పుడు మొత్తం బట్టబొర్ర వచ్చేసింది. ఎలా అయిపోయింది అది? నీ శరీరంలో జరుగుతున్న మార్పులే నీకు తెలియదు. మహోన్నతుడైనటువంటి దేవుడి గురించి నువ్వు మాట్లాడేస్తావా? అందుకనే అంటున్నాను, ఆత్మ ఉన్న ప్రతి ఒక్కరూ ఆత్మశుద్ధి కోసం ఆలోచన చేయాలి. ఈరోజు ఈ ఆత్మశుద్ధి చేయడానికి దేవుడు చేసిన ప్రణాళికే లోకరక్షకుడైన యేసుక్రీస్తు తప్ప మతాలు ఎవరు మారకండి. నేనే మతం మారలా. ఐఎమ్ నాట్ ఏ కన్వర్ట్. చాలామంది అనుకుంటారు బ్రాహ్మణ కన్వర్ట్ అది ఇది అని. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఏ కన్వర్ట్. ఐఎమ్ ట్రాన్స్ఫార్మ్డ్. దేవునికి స్తోత్రం కలుగునగా. నేను మార్చబడలేదండి, మార్పు చెందాను. ఎందుకంటే అన్నవరం దేవస్థానంలో అరగుండు చేయించుకొని జంధ్యం వేసుకున్న బ్రాహ్మణ్ణి నేను. నా అన్నయ్య కవల పిల్లలం, మేము 5గురు సంతానం. నా పెద్దన్నయ్య, అక్క, నా చిన్నన్నయ్య, నేను ట్విన్స్. నాకు తమ్ముడు ఉన్నాడు. మాకు యుక్త వయసు వచ్చినప్పుడు జంధ్యం వేస్తారు, దానికి ఉపనయనం అంటారు, మేము పూణల్ అంటాం. అన్నవరం తీసుకెళ్ళి మాకు జంధ్యం వేశారు. మా ఆచారం ఏమిటంటే అరగుండు చేయించుకోవాలి. నా అన్నయ్య గారికి ఆయన అందం మీద మక్కువ ఎక్కువ, 4 వెంట్రుకలు తీసుకున్నాడు. నేను ఖచ్చితంగా విధి విధానం ప్రకారంగా అరగుండు చేయించుకొని జంధ్యం వేసుకున్నాను. ఈ ఆంధ్రప్రదేశ్లో ఉపనయనం వేస్తే పంచశిఖలు పెడతారు, అది పద్ధతి. అలాగున జంధ్యం వేసుకున్న తర్వాత మా పెద్దనాన్నగారు నా అన్నయ్యకి, మా నాన్నగారు నాకు గాయత్రి మంత్ర ఉపదేశం ఇచ్చారు. ఆ సమయంలో మా నాన్నగారు అన్నారు, ఒరే పెద్దవాళ్ళం, మేమందరం కారులో వెళ్ళిపోతాం, మీరు ఆర్టీసీ బస్ ఎక్కొచ్చేయండి అన్నారు. ఈ అరగుండు వేసుకొని అన్నవరం ఆర్టీసీ బస్ స్టాండ్లో నిలబడితే అందరూ చూసి నవ్వడమే. ఈడెవడో సగం డబ్బులు ఇచ్చి ఉంటాడు, సగం గురికించుకున్నాడు అని ఒకడో, ముందు చూస్తే గుండు వెనక చూస్తే జుట్టు ఈడేటర్ ఇలాగున్నాడని ఒకరు,
వాళ్ళు ఎన్నంటున్నా నాకేమీ నవ్వు రావట్లే. ఎందుకని ఇప్పుడు నేను బ్రాహ్మణ్ణి. ఓం భూర్భవత్సువః తత్సత్వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఇది గాయత్రి మంత్రం. ఆ పద్ధతిలో నేను జపించకుండా మంచినీళ్ళు తాగి అలవాటు లేని భక్తిలో పెంచబడ్డాను. నేను ఎప్పుడూ నేను చేసుకున్న భక్తిని తిట్టుకోలేదండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మంచి భక్తి కలిగిన కుటుంబంలో నేను పెంచబడ్డానంటే చాలామందికి అర్థం కాదు. మంచి భక్తి కలిగిన కుటుంబంలో పెంచబడ్డానంటే మళ్ళీ యేసుప్రభు ఏమిటో అని అన్నాడు ఒక ఆయన. మంచి భక్తి కలిగిన కుటుంబంలో పెంచబడి మంచి భక్తి చేశాను కనుకే మంచి రక్షకుడు నాకు దొరికాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. నువ్వు క్రోధం లేని, కోపం లేని, మత్సరము లేని, మదం లేని భక్తి చెయ్యి. ఒకరోజు నువ్వు తెలుసుకోగలవు ప్రభువుని. అందుకనే నేను అంటున్నాను, మాకు ఊరు పేరు, తండ్రి పేరు, ఇంటి పేరుగా వస్తుంది. అందుకే నా పేరు పుదుక్కోడు నటరాజన్ లాజరస్. ఈరోజు ఎందుకు అంటున్నానంటే ప్రియులరా, నా భక్తిలో నేను ఎవరిని కించపరచట్లేదు. ఎలాగ ప్రభువుని తెలుసుకున్నాను అది మీకు వివరించాలి. మాకు దసరా వచ్చిందంటే పెద్ద పండగ. దీపావళి చేస్తాము, మా పండుగలు విషువు చేసుకుంటాం, అంటే ఉగాది అవన్నీ మేము చేసుకుంటాం. సంవత్సరాది మాకు వేరే పేరు, విషు అంటాం. ఏప్రిల్లో చేసుకుంటాం అది. అలాంటి స్థితిలో ఆ దసరాకి వెళితే కేరళ వెళతాం. ఒకవేళ వెళ్ళలేకపోతే కాకినాడలోని బాలా త్రిపుర సుందరి గుడి అని ఒకటి ఉంది, అక్కడే ఉంటాం. ఎందుకంటే మా అమ్మగారి మీద అమ్మవారి పూనకం ఉంటుంది కనుక ఆవిడ ఉదయాన్నే కుంకుమ పూజ చేసేసుకొని దేవాలయానికి వెళ్ళిపోతారు. రిక్షా రెడీగా ఉంటుంది. ఆ వెనకాల క్రమంలో మేమందరం వెళ్ళిపోతాం. సెలవు దినాలు కదండి, గుళ్ళోనే ఉంటాం. అక్కడే మాకు భోజనాలు, నిద్ర, మళ్ళీ రాత్రికి వస్తాం ఇంటికి. ఇలాగా అలవాటు మాకు. ఒకరోజు ఇలాగే ఈ దసరా వేడుకలన్నీ అయిపోయిన తర్వాత, ఆ నవమి అయిపోయింది, దశమి అయిపోయిన తర్వాత పీఠం అంతా శుభ్రం చేసి తిరిగి ఆ దేవుడి బొమ్మలన్నిటికీ, ఆ ఫోటోలన్నిటికీ బొట్లు పెట్టాలి. ఈ కార్యక్రమం నాది. అప్పుడు అలాగ నేను శుభ్రం చేయడం ప్రారంభించాను. ఆశ్చర్యం ఏమిటంటే, కుంకాన్ని ఇప్పటికైనా మీరు ప్రక్కన పెట్టి చూడండి, ఒక వారం రోజుల తర్వాత కుంకంలో పురుగు వస్తుంది. బియ్యంలో కూడా పురుగులు వస్తాయి, మినప్పప్పులో పురుగులు వస్తాయి, అవునా కాదా? అలాగా కుంకానికి కూడా సహజంగా ఉన్నటువంటి ప్రక్రియ వల్ల ఒక పురుగు వచ్చేసి ఆ పురుగు దేవుడి పట్టంలో దూరి ఆ దేవుడి పట్టాన్ని కొరికేసింది. శుభ్రం చేస్తున్న నేను అమ్మ అని కేకబెట్టాను. మా అమ్మ వచ్చి ఏరా అంటే పురుగు దేవుణ్ణి కొరికేసిందమ్మా అన్న. వెంటనే మా అమ్మ ఒక్కటి కొట్టి తీయంది. ఆ పట్టాన్ని తీసేశాను. అందులో సగం కొరకబడినటువంటి ఆ కాగితం తీస్తే ఇలాంటిదే బజారు వెళ్ళి కొనుక్కురాను. అప్పుడు చాలా అమాయకంగా అడుగుతున్నాను, బజార్లో దేవుడు దొరుకుతాడమ్మా? మా అమ్మ మళ్ళీ నన్ను గసురుకుంది. వెంటనే ఆ పటం జేబులో పెట్టుకొని బజారు వెళ్ళి తెచ్చాను. తెచ్చిన తర్వాత తేవడానికి వెళుతున్నప్పుడు మా అమ్మ అంది, 5 రూపాయల నోటు నాకు ఇచ్చింది. ఒరేయ్, 5 రూపాయలు ఇచ్చానని 5 రూపాయలతో కొనేకు, ఏ 2 రూపాయలకు 2.5కో బేరం ఆడాను. ఎవరిని మాట్లాడండి? దేవుణ్ణి బేరం ఆడడం ఏమిటమ్మా అని అనలేకపోయాను. ఎందుకంటే మళ్ళీ అదొక చికాకు పడుతుంది కదా. సరే, మొత్తానికి వెళ్ళాను, తెచ్చాను, పట్టణంలో పెట్టాను. దాన్ని ఏం చేయమంటావు అన్నాను. పాడేమందండి. ఇన్నేళ్ళు పూజలు అందుకొని పురుగు ముట్టిందని, ఇది దేవుడు కాదని నా స్వహస్తాలతో బేరమాడి తీసుకొచ్చి పట్టణంలో పెడితే అది దేవుడు అవుతాడమ్మా? అక్కడ మొదలైందండి నా సత్యాన్వేషణ. నేను మళ్ళీ చెప్తున్నాను, అయినా సరే నా భక్తి ఏమీ పాడవలేదండి. చక్కగా దేవాలయానికి వెళుతున్నాను, వస్తున్నాను. ఒకరోజు నేను అలా వెళుతూ ఉండగా ఈ ప్రక్కన దేవాలయం, ఈ గ్రౌండ్ మెక్లారన్ గ్రౌండ్స్, అక్కడ ఇలాంటి సభ ఒకటి జరుగుతుంది. ఎందుకు అనిపించింది తెలుసుకోవడానికి తప్పేముందని లోపలికి వెళ్ళి దూరంగా నిలబడి వింటున్నాను చేతులు కట్టుకొని. అప్పుడు ఆ దైవజనుడు అంటున్నాడు, నిన్ను కాపాడే దేవుడు కునుకడు, నిద్రపోడు. నాకు అక్కడ కొంత ఆలోచన వచ్చింది. నేను ఆరాధన చేస్తున్న దేవుళ్ళను రాత్రి అయితే పడుకోబెడతారు, ఉదయాన్నే సుప్రభాతంతో లేపుతారు. ఈ దేవుడు ఎవరు? పడుకోడంట, నిద్రపోడంట, కొనకడంట.
దేవుడు అంటే అలాగే కదా ఉండాలి అని ఒక క్షణం అనిపించింది. ఇప్పుడు మన ఇంటికి గేటు దగ్గర సెక్యూరిటీ పెట్టుకుంటాం. ఆ సెక్యూరిటీ అంటే ఏం చేయాలి? శుభ్రంగా ఒక టేబుల్ ఫ్యాన్ పెట్టుకొని, మడత మంచం పెట్టుకొని, దోమల గూడు కట్టుకొని శుభ్రంగా పడుకోవడానికి పిలుస్తాం. రాత్రంతా కాపలా కాయ. దేవుడంతే. అలాగే రాత్రులు పడుకొని ఉదయాన్నే లేవడం, మనం ఏం చేస్తున్నాం అదే చేయడం. మధ్య మధ్యే పానీయం సమర్పయామి, మనం తింటున్నప్పుడు నీళ్లు తాగినట్టే చేస్తాడు దేవుడనే విధానం మంది. నేను ఎవరిని తప్పు పట్టట్లే, అందులోనే మనం ఉన్నాం. దానికన్నిటికీ మనం ఏదో ఒకటి చెప్పుకొని సర్దుకుంటాం. అందుకనే నేను అంటున్నాను, ఎప్పుడైతే అలా అనిపించిందో రెండో మాట విన్నాను, నీ కొరకే ప్రాణం పెట్టడానికి వచ్చాడు. నేను చేసిన ఆరాధనల్లో, నేను కొలిచిన ఏ దేవుడు కూడా నా కొరకు చచ్చిపోవడానికి వచ్చాడన్న మాటే వినలే. అప్పుడు అనిపించింది, నా కొరకు చచ్చిపోవడం ఏమిటి, నా కొరకు రక్తం కార్చడం ఏమిటి తెలుసుకోవాలి. అప్పుడు మా ఇంటి వెనకాల ఉన్న చర్చికి వెళ్ళడం మొదలెట్టాను. ఎప్పుడైతే చర్చికి వెళుతున్నానో వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఆ గురుస్వామి గారి కొడుకు వస్తున్నాడు, బ్రాహ్మణ అబ్బాయి వస్తున్నాడని. వాళ్ళు ఒక బైబిల్ ఇచ్చారు. తెలుగు చదవడం వచ్చు కానీ బైబిల్ చదవడం రాదు. సరే, మొత్తానికి చదవడం ప్రారంభించాను. మెల్లగా చర్చికి వెళ్తున్నాను, ప్రార్థనలు వింటున్నాను. కొంచెం సత్యాన్ని వినడానికి, అర్థం చేసుకోవడానికి దేవుడు తన కృపనిస్తున్నాడు. అదే క్రమంలో ఒకరోజు నాకు మాస్టర్ ఉన్నారు, రాజశేఖర్ గారని. ఆయన ఒక బ్రాహ్మడు. నేను ఆయన ఇంటికి వెళ్ళాను. ఆయన అప్పుడే స్నానం చేసి వస్తున్నాడు. ఆయన మెడలో జంధ్యం ఇంత లావు ఉంది. మాస్టరు, మీ మెడలో జంధ్యం బాగుంది, నా మెడలో 3 పోగులు ఉన్నాయి, ఎక్కడికక్కడ తెగిపోతున్నాయి, కట్టుకుంటున్నాను, మీ జంధ్యం లాంటి జంధ్యం ఉంటే బాగుండు అంటుండగా ఆయన నాది పట్టుకున్నాడు. ఆయన ముందు కొంచెం ఇబ్బంది పడి నేను వెనక్కి వెళ్తే మళ్ళీ తెగిపోయింది. ఎప్పుడైతే జంధ్యం తెగిపోయిందో నా మనస్సంతా కూడా చాలా బాధపడిపోయిందండి. అన్యమనస్కుడిగా అయిపోయాను. ఎందుకు ఇలా జరిగింది, నా బ్రాహ్మణత్వం ఎందుకు ఇలాగ అయిపోయిందని ఒక్కసారిగా కుప్పకూలినట్టు అయిపోతే ఆయన అన్నాడు, ఏమిట్రా అలా చేస్తున్నావు, అలా అయిపోతున్నావు ఏమిట్రా అంటే, ఏం లేదండి అన్నాను. జంధ్యం ముందర ఇంట్లో వేసేసుకో అన్నారు. అది అలా వేసుకోకూడదు, యజ్ఞోపవీతం పరమం పవిత్రం అనుకొని మంత్రోచ్చరణ మధ్యలో వెయ్యాలి. సర్లేండి అని చెప్పి అప్పటికప్పుడు తాత్కాలికంగా ముడిపెట్టుకొని వచ్చేసాను. కానీ ఎందుకు తెగిపోయిందని ఆలోచన చేస్తే నాకు వచ్చిన ఆలోచన ఒక్కటే, చర్చికి వెళ్ళడం వల్ల, ఆ బైబిల్ చదవడం వల్లే. అందుకే తెగిపోయింది అనుకున్నాను. చర్చికి వెళ్ళడం మానేశాను. ఆకుమర్తి దానియేలు గారని ఒక అద్భుతమైనటువంటి క్రైస్తవ సంగీత ప్రపంచంలో వారికంటూ ఒక ప్రత్యేకత ఉంది. వారు నాకు మంచి మిత్రులు. ఆయన ఒక గాస్పెల్ సింగర్, ఇప్పుడు సేవకులు కూడా. ఆయన కనబడి, ఏమండి చర్చికి రావడం మానేశారట అన్నారు. అవునండి, కుదరట్లేదండి అన్నాను. మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నా అన్నారా అన్నారు. అబ్బాయి అలాగేం లేదండి. చర్చిలో వాళ్ళు ఏమన్నా అన్నారు. అబ్బాయి అది లేదండి. వెంటనే ఆయన అంటున్నారు, నిజం చెప్పండి లాజరస్ గారు అంటే, లక్ష్మణ్ గారు అంటే, వెంటనే నేను అన్నాను, జంధ్యం తెగిపోయిందండి, అందుకే నేను రావడం మానేశాను అన్న. ఆయన అంటాడు వెంటనే, జంధ్యం తెగిపోలేదండి, జంధ్యం తెంపబడిందండి అన్నాడు. నాకు ఆ మాట నచ్చింది. తెలుగులో తెంపబడ్డం ఏమిటండి అన్నాను. అప్పుడు ఆయన చెప్తున్నారు, యోహాను సువార్త అని ఒక సువార్త ఉంది, 15వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంది, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివే. ఇది ఎప్పుడు మాట అండి? 87, 88లో మాట్లాడుతున్నాను నేను. అప్పుడన్న మాట అండి. నేను మళ్ళీ అంటున్నాను, మీరు రాబోయే దినాల్లో గొప్ప ప్రయోజకుడైన దేవుని సేవకుడు అవ్వాలి. దేవుడు మిమ్మల్ని వాడుకోబోతున్నాడు. మీకు ఆటంకంగా ఉన్న దానిని ఆయనే తొలగిస్తాడు, అందుకే తీసాడండి అన్నాడు. ఎప్పుడైతే వాక్యం ఆధారంగా దొరికిందో చర్చికి వెళ్ళిపోవడం మొదలుపెట్టాను. ఈ లోపల జంధ్యాల పౌర్ణమి వచ్చేసింది. మా నాన్నగారు, నా పెద్దన్నయ్య, నా చిన్నన్నయ్య, నా తమ్ముడు ఎవరి పట్టుబట్టలు వాళ్ళు కట్టుకొని రెడీ అయిపోయారు. మా అమ్మగారు, మేము అరవవాళ్ళం కనుక మా అరవకట్లో ఉంటుంది మా అమ్మ, 9 గజాల చీరలు కట్టుకుంటారు, ఇలాగ గోచీలాగా కట్టుకుంటారు. అలా కట్టుకొని మా అమ్మ రెడీ అయిపోయింది. ఎవరి పీఠం,
ఎవరి పంచపాత్ర, ఎవరి ఉద్ధరిణి, ఎవరి జంధ్యం అన్నీ రెడీ చేసేసారు. నన్ను అడుగుతుంది మా అమ్మ, ఏమైనా నువ్వు రావా అని. అప్పుడు మా అమ్మతో చెప్పాను, జంధ్యం లేదమ్మా, తెగిపోయిందన్నాను. మా నాన్నగారితో చెప్పేస్తే మా నాన్నగారు నన్ను ఒక్కటి కొట్టేశారు. మాకు తెలుసు నువ్వు ఆ చర్చికి వెళ్తున్న దగ్గర నుంచి మాకు అనుమానమే, ఆ బైబిల్ చదువుతున్నప్పుడే మాకు వచ్చింది అని ఆ బైబిల్ విసిరేసి నన్ను కొట్టి, నువ్వు ఇవన్నీ వదిలిపెట్టిరా, తలార స్నానం చేసుకొని జంధ్యం వేసుకో, లేదంటే గెట్ లాస్ట్. నాకు ఎందుకో రోషం వచ్చింది. అప్పటికే నేను ఉద్యోగం చేసి డబ్బులు సంపాదిస్తున్నాను. వెంటనే ఆ బైబిల్ని తీసుకొని ఏ మెక్లారన్ గ్రౌండ్లో మరి దేవుని యొక్క వాక్యాన్ని విన్నాను, అక్కడికే వెళ్ళిపోయాను. తీరా వెళ్ళానే తప్ప ఎవరూ లేరు అక్కడ. ఎవరుంటారండి? నాకేమో ప్రార్థన రాదు, నేను చేసిన భక్తి అంతా గుర్తుకొస్తుంది, ఇదేమన్నా తప్పు చేస్తున్నాను అనేటువంటి ఒక అంతర్భావన. ఇలాంటి స్థితిలో ఉండగా ఉన్నటువంటి పెద్ద వర్షం పట్టింది. ఆ వర్షంలో నాకు ఏడుపు వచ్చేసింది. ఎంత ఏడుపు వచ్చిందంటే, ఇంటిని వదిలిపెట్టి వచ్చాను, పైగా నాన్నగారి దగ్గర దెబ్బతిన్నాను. అసలు దేవుడి గురించే కదా ఈ ప్రయాస అంతా, అసలు దేవుడే లేడు, ఎందుకు వచ్చిందని ఒక కాంప్రమైజ్ అయిపోవడానికి సిద్ధపడిపోయాను. ఎందుకంటే అప్పటికే నేను చాలా భక్తి చేసి వచ్చినోండి. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. ఖచ్చితంగా పఠించేవాడినండి ప్రతి లక్షవారం. ఎన్నో అయ్యప్ప స్వామి భజనలు చేశానండి. అరటి దొప్పలతో మండపాలు కట్టాలంటే నేను స్పెషలిస్ట్. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను అనేక రీతులుగా భక్తి చేసిన వాడిని, ఎంతోమంది పూజారులకి సహకారిగా ఉన్నవాడిని. మా కాకినాడలో ఉన్న దేవాలయం వీధిలో ప్రతి దేవాలయంలోనూ అర్చకులకు సహకరించిన వాడిని. మళ్ళీ చెప్తున్నాను, అవన్నీ నాకు గుర్తొస్తున్నాయి. ఈ ప్రభు ఎవరో నాకు తెలియదు. ఆ సమయంలో ఆ ఏడుపులో ఒక్కసారిగా ప్రభువా అని అరిచానండి. మీకు ఇది ఆశ్చర్యం అవ్వచ్చు, నాకు నిజం. నేను అరిచిన కొన్ని సెకండ్స్లోనే ఇంతకంటే విచిత్రంగా గొప్ప కాంతి నా ముందుకు వచ్చింది. అందులో నుంచి దివ్యమంగళ స్వరూపుడైన ప్రభు, నీవు వెతుకుతున్న దేవుడను నేను, ఇక నుంచి నువ్వు నా బిడ్డవని ఒక వాగ్దానం ఇచ్చారు. యోహాను 1:12 అని కనిపిస్తుంది. నాకు చదవడం కూడా చేతగాని నేను యోహాను 1:12 అని చదువుతున్నాను. ఎందుకంటే 2 చుక్కలు ఈస్టర్ నేర్చుకున్నాం గనక. అప్పుడు అందులో ఉంది, తనను ఎందరు అంగీకరిస్తారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచు ప్రతి బిడ్డకు ఆయన బిడ్డ అయ్యే అధికారం ఆయన ఇస్తాడండి. ఆ అధికారంతో నేను ఇంటికి వచ్చేసా. ఈరోజు చెప్తున్నాను, అదే అధికారంతో నేను ప్రభుని ప్రకటిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈరోజు నేను ఏదో గాలి మాటలో ఇంకొక మాటలో చెప్పట్లా, నేను తెలుసుకున్న సత్యాన్ని చెప్తున్నాను. అలాగనే అందరికీ ఇలాగే జరగాలంటే జరగచ్చు, జరగకపోవచ్చు. కానీ ఎలాగైనా జరిగితే నీ జీవితాన్ని ధన్యకరంగా చేసుకో. ఎందుకంటే ఈ ఆత్మను శుద్ధి చేయడానికి ప్రభు వచ్చారు. ఈ ఆత్మకు పట్టిన పాప చీడ తొలగించడానికి. నేను చెప్పాను కదండి, ఎన్నో అయ్యప్ప స్వామి భజనలు చేశాను. అరటి దొప్పలతో మండపాలు కట్టాను, ఇంతకంటే పెద్ద పెద్ద వేదికలు. ఇక్కడ బాపట్ల అనే ప్రాంతానికి వచ్చి 3 రోజులు ఉండిపోయాను. కేవలం మండపాలు కట్టడానికి. పంచామృతం కలిపవాలంటే నేనే ఉండాలి, పడిపాట పాడాలంటే లక్ష్మణ్ ఉండాలి. అలాంటి స్థితి, మంచి భక్తిలో నేను ఉన్నవాడిని. కానీ చివరిలో ఒక మాట అంటారు, அறிஞ்சும் அறியாமலும் தெரிஞ்சும் தெரியாமலும் நாங்கள் செய்ய எல்லா பாவங்களை பொறுத்து காத்து ரட்சிக்கும் సత్యమాన పొన్ను 18 బడిயில் వసిక్యం హరిహరసుదన్ ఆనంద చిత్తనయ్యనయ్యప్పన్ అని ఒక మాట అంటారు. నేను అన్నవాడిని, అర్థం తెలియకున్న సేపు అన్నాడినే, ఇప్పుడు అర్థం తెలిసి చెప్తున్నాను. అరింజు మరియాములు, అర్థం కాక అనాలోచితంగా, తెలిసి తెలియక నేను చేస్తున్న ప్రతి పాపము నుంచి కాచి కాపాడి రక్షించు దేవా. ఎవరి రక్షకుడు? ఇప్పటికీ మీరు ఏ దేవాలయానికైనా వెళ్ళండి, అక్కడ పౌరోహితులో పూజారో పంతులు గారో మీ చేతిలో పుష్పం పెట్టించి ఒక మాట అంటారు, యాని కానిచ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే. దక్షిణం అంటే కుడి భాగం. పాపోహం, నేనే పాపాన్ని. పాపకర్మాహం, నా కర్మలు క్రియలు పాపం. పాపాత్మ, నా లోపలున్న ఆత్మ పాపం. పాప సంభవ, నా సంభవమే పాపం. త్రాహిమం కృపయాదేవ, కృపను కలిగి ఉన్నవాడ. ఏ వాంగ్మయమైనా చదవండి, నా కృప నీకు చాలు అన్న మాట దొరికే స్థలం ఈ బైబిలే.
ఆ కృప దగ్గరికి రండి, మతాల దగ్గరికి ఎవరు రాకండి. త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారణ్య భావే రక్ష రక్ష. ఖచ్చితంగా చెప్తారండి. అక్కడ ఏ దేవుడు ఉంటే ఆ దేవుడి పేరు చెప్తారు. ఈరోజు అలా రక్షించేది ఎవరు? అది ఆలోచన చేయి చాలు. నేను చెప్పినంత తీరిగ్గా బ్రహ్మగారు కూడా చెప్పరు, ఎందుకంటే భక్తులు ఎక్కువైపోతారు కనుక. చేతిలో పుష్పం పెట్టించి యాని కాని జవాపాని జన్మ ఆంధ్రప్రదాని తాను దాన్ని 3 సార్లు తిరగండి అమ్మ, పువ్వట్టు తిరుగుతాం మనం. తిరగద్దని నేను చెప్పట్లేదు ప్రియులారా, తిరగాలి. ఈ ఆత్మరక్షణార్థంగా తిరగాలి. ఇవి వీళ్ళ దగ్గరికి రండి తిప్పుతారు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములు ఈ రాత్రి నీ బతుకు తిప్పబడితే పరలోక భాగ్యం, ఇహలోక సౌఖ్యం. దేవునికి స్తోత్రం. అందుకనే అర్థం చేసుకోండి, ఈ ఆత్మ కొరకు ఆయన వచ్చారనే విషయం. ఈ ఆత్మకు పట్టిన పాప చీడ తొలగించడానికే మనం భక్తిని ఆశ్రయించాం. అలాగని మిగిలిన వాటిని నేను తిట్టట్లేదండి, మిగిలిన వాటిని లేదని నేనేమనట్లే. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం బైబిలే సాక్ష్యం ఇచ్చింది. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలోనే ఆయన ద్వారా యుగములను కలిగించాడని. నేను మళ్ళీ అంటున్నాను, నేను అన్నిట్లోనూ నువ్వు సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం. ఇది కలియుగం, ఇది పాపయుగం. ఈ పాపం పోయి పవిత్రాత్మగా మార్చబడాలి. అందుకనే అంటున్నాను నేను, నీ ఆత్మను శుద్ధి చేయడానికి ఆయన వచ్చాడే తప్ప. ఒక ఆయన ఇల్లు కట్టుకున్నాడు, నన్నే గృహప్రవేశం చేయమన్నాడు. తీరా వెళ్ళేసరికి గుమ్మానికి రిబ్బన్ కట్టి పెట్టాడు.